నమస్కారం. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన శక్తివంతమైన ఒక తెలుగు మంత్రాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది ఊరికే చదివేసే మంత్రం కాదు. ఇది మన సంకల్పాన్ని, మన ఇంటెన్షన్ని ఈ విశ్వానికి బలంగా ప్రకటించే ఒక స్టేట్మెంట్ లాంటిది. సరే, మరి ఆలస్యం చేయకుండా ఈ సువర్ణ వజ్ర సంకల్ప సిద్ధి రామమంత్రం యొక్క నిర్మాణం, దాని వెనుకున్న అద్భుతమైన అర్థాల గురించి తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకెళ్తామంటే, మొదటగా మంత్ర పరిచయం అంటే బేసిక్స్ చూద్దాం. ఆ తర్వాత సంకల్పాన్ని ఎలా ప్రకటిస్తారో తెలుసుకుంటాం. తర్వాత స్వీయ లక్షణాలు, విజయం, అంతర్గత శక్తి, ఇలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ చివరిగా విశ్వమద్దతు కోసం చేసే ప్రార్థనతో ముగిస్తాం. ఓకే, మన మొదటి సెక్షన్లోకి వచ్చేద్దాం. మంత్ర పరిచయం. ఈ మంత్రంలోని ప్రతి లైన్లోకి వెళ్లే ముందు అసలు దాని పేరులో ఏముంది, దాని వెనకున్న కోర్ ఐడియా ఏంటి అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం గదా. సో ఈ మంత్రం మొత్తానికి గుండెకాయలాంటి పదం సంకల్ప సిద్ధి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం మనస్సులో ఏదైనా బలంగా అనుకుంటాం కదా, ఒక ప్రగాఢమైన కోరిక లేదా ఉద్దేశం, దాన్ని నిజం చేసుకోవడం, నెరవేర్చుకోవడం, అదే సంకల్ప సిద్ధి. ఈ ఒక్క కాన్సెప్ట్ చుట్టూనే ఈ మంత్రం మొత్తం నిర్మించబడింది. సరే, ఇప్పుడు రెండవ విభాగానికి వెళ్దాం. ఇక్కడే ఈ మంత్రం ఎంత పర్సనల్గా, ఎంత పవర్ఫుల్గా మొదలవుతుందో మనకు తెలుస్తుంది. నిజంగా ఇది చాలా ముఖ్యమైన భాగం. చూడండి, ఈ మంత్రం ఎలా మొదలవుతుందో గమనించారా? ఇది జస్ట్ ఏదో కోరిక కోరుకోవడం కాదు, ఇదొక కమిట్మెంట్, ఒక పర్సనల్ డిక్లరేషన్. అది కూడా ఎవరికి? కేవలం మనసులో అనుకోవటమే కాదు, మన అంతరంగానికి, ఇంకా ఈ మొత్తం యూనివర్స్కి కూడా ప్రకటిస్తున్నట్టు. ఓకే, ఒక బలమైన సంకల్పాన్ని ప్రకటించాం. ఇప్పుడు ఆ సంకల్పం నిలబడ్డానికి ఒక బలమైన పునాది కావాలి కదా. అదే ఈ మూడవ విభాగం. ఈ మంత్రం 4 పిల్లర్స్ అంటే 4 స్తంభాల మీద మన స్వీయ గుర్తింపును ఎలా నిర్మిస్తుందో చూద్దాం. ఆ 4 స్తంభాలు ఇవే: సంపూర్ణ ఆరోగ్యం, సర్వజ్ఞానబుద్ధి, సర్వశక్తి మరియు అష్ట ఐశ్వర్యం. చూడండి, ఇవి ఏవో ర్యాండమ్గా పెట్టినవి కావు. ఆరోగ్యమంటే ఫిజికల్ వెల్బీయింగ్, జ్ఞానమంటే మెంటల్, శక్తి అంటే స్పిరిచువల్ పవర్, ఐశ్వర్యమంటే మెటీరియల్ ప్రాస్పెరిటీ. అంటే ఒక మనిషి సంపూర్ణంగా ఎదగడానికి కావలసిన అన్ని అంశాలను ఇది కవర్ చేస్తుంది. ఇప్పటివరకు మనం మన అంతర్గత గుర్తింపు, మన పునాదుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4వ సెక్షన్లో ఆ గుర్తింపు నుంచి యాక్షన్లోకి ఎలా వెళ్తామో చూద్దాం. అంటే ఉండటం నుంచి చేయటం వైపు ప్రయాణం. ఇక్కడ కేవలం నమ్మకమే కాదు, గ్యారంటీడ్ సక్సెస్ గురించి మంత్రం మాట్లాడుతుంది. వావ్! ఈ లైన్ చూడండి, నేను పట్టిందంతా బంగారం అవుతుంది. అచ్చం మైదాసరాజు కథలాగే ఉంది కదా. ఇది ఎంత కాన్ఫిడెన్స్ని చూపిస్తుందో ఆలోచించండి. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం ఖాయం అనే ఒక అపారమైన నమ్మకాన్ని ఈ ఒక్క వాక్యం మనలో నింపుతుంది. ఆ సక్సెస్ థీమ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఫెయిల్యూర్ కానీ, పని మధ్యలో ఆగిపోవడానికి గాని అసలు ఛాన్సే లేనట్టుగా చెబుతున్నాయి మాటలు. అంత స్ట్రాంగ్ డిక్లరేషన్ ఇది. సరే, బయట ప్రపంచంలో విజయం సాధించడం గురించి మాట్లాడాం. మరి మన లోపలి ప్రపంచం సంగతేంటి? దాన్ని పటిష్టం చేసుకోవాలి కదా. అదే మన 5వ విభాగం. ఈ మంత్రం మన మెంటల్ స్ట్రెంగ్త్ని ఎలా పెంచుతుంది, నెగటివిటీ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఒక రక్షణ కవచాన్ని ఎలా నిర్మించుకోవాలి అనే విషయాలను చూద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక ఉంది. వజ్రమంటే ఏంటే? గట్టిదనం, బ్రేక్ చేయలేనిది, క్లియర్గా ఉండేది. అంటే మన ఉనికిలోని ప్రతి భాగం, ఆత్మ, మనసు, శరీరం అన్నీ అంత దృఢంగా, అభేద్యంగా ఉన్నాయని అర్థం. ఎంత పవర్ఫుల్ ఇమేజరీ కదా. మరో అద్భుతమైన పోలిక అశ్వం అంటే గుర్రం. దేనికి సింబల్? స్పీడ్, పవర్, ఎప్పుడూ ముందుకు వెళ్లే తత్వం. సో మనసుకి అడ్డంకులు వచ్చినా, అలసిపోయినా అది ఆగదు, వెనక్కి తగ్గదు, ఎనర్జీతో ముందుకు దూసుకెళ్తూనే ఉంటుందని ఈ పోలిక చెబుతోంది. ఇక్కడ పాండిత్యమనే పదం వస్తుంది. పాండిత్యమంటే కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదు, ఒక సబ్జెక్టుపై పూర్తి పట్టు, మాస్టరీ. అంటే ఈ మంత్రం కేవలం సక్సెస్ కావాలని కోరుకోవడమే కాదు, మనం చేసే పనిలో మనం ఎక్స్పర్ట్స్ అవ్వాలి, మనకు పూర్తి అధికారం ఉండాలి అని కూడా కోరుకుంటోంది. ఈ మంత్రంలో ఒక క్లియర్ చాయిస్ కనిపిస్తుంది. మనకు ఏం కావాలి, ఏం వద్దు అనేది చాలా స్పష్టంగా చెబుతుంది. ఒకవైపు మనశ్శాంతి, సంతోషం, పాండిత్యం కావాలి అంటుంది.
మరోవైపు అవాంతరాలు, కుత్సిత బుద్ధులు, దుష్టశక్తులు, శత్రువులు వీటన్నిటినీ రిజెక్ట్ చేస్తుంది. ఇది మన చుట్టూ ఒక పాజిటివ్ ఫీల్డ్ని, ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ని క్రియేట్ చేయడం లాంటిది. ఓకే, మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకున్నాం, మన ఇంటెన్షన్స్ని క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చివరి 6వ విభాగానికి వచ్చేశాం. ఇక్కడ ఈ మంత్రం కేవలం మన శక్తిమీదే ఆధారపడకుండా సహాయం కోసం బయటి ప్రపంచాన్ని, దైవిక శక్తుల్ని ఎలా ఆహ్వానిస్తుందో చూద్దాం. ఈ ప్రార్థనలో ఎవరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నారంటే గణనాథుడి నుండి, పంచభూతాల నుండి, అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఆ తర్వాత అష్టదిక్పాలకుల నుండి, ఇంకా సమస్త దేవతల నుండి. దీని అర్థమేంటంటే సక్సెస్ అనేది కేవలం మన ప్రయత్నంతోనే రాదు, ఈ విశ్వం యొక్క సపోర్ట్ కూడా కావాలి అని ఈ మంత్రం బలంగా నమ్ముతుంది. ఇక ఫైనల్గా ఈ మంత్రం మొత్తం సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్తుంది. ఇదొక హృదయపూర్వకమైన విన్నపం. ఇప్పటిదాకా మనం నిర్మించుకున్న ప్రతిదానికి, ప్రతి సంకల్పానికి సంపూర్ణమైన సిద్ధి కలగాలి అని. మా ఈ కార్యక్రమాన్ని మీరు చూసినందుకు ఎంతో ధన్యవాదాలు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని మాకు ఈమెయిల్ ద్వారా చేరవేయండి.